పవన్ కళ్యాణ్ మన పవర్ స్టార్. అయితే పవన్ కళ్యాణ్ని దేవుడిగా అభిమానించే బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్కి చాలా చాలా క్లోజ్. కానీ ఎటొచ్చి త్రివిక్రమ్కి బండ్ల గణేష్కి పడదు అని తెలిసిందే. సో పవన్కి ఇలా క్లోజ్ అయిన వాళ్ళు దూరంగా ఉంటే ఎలా అని అందరం అనుకున్నాం. కానీ నిన్న జరిగిన బండ్ల కూతురు పెళ్లి సాక్షిగా మళ్ళీ వాళ్ళు కలిసిపోయారని అందరూ అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో స్నేహాలు ఎంత త్వరగా ఏర్పడతాయో అపార్థాలు కూడా అంతే వేగంగా వస్తుంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ చాలా విభేదాలు కూడా మాయమైపోతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే టాలీవుడ్లో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నట్లు వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన విభేదాల గురించి టాలీవుడ్ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక దశలో బండ్ల గణేష్ మాట్లాడిన ప్రతి మాట కూడా చర్చనీయాంశంగా మారేది. ముఖ్యంగా త్రివిక్రమ్ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెట్టిన పరోక్ష పోస్టులు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అంతేకాదు ఒక ఆడియో క్లిప్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ క్లిప్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆ సమయంలో ఇద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందని చాలా మంది భావించారు. అభిమానుల మధ్య కూడా ఈ అంశంపై ఎన్నో చర్చలు జరిగాయి. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, పరిస్థితులు కూడా మారాయి. కొన్ని రోజుల తర్వాత బండ్ల గణేష్ మాటల్లో కూడా మార్పు కనిపించింది. గతంలో విమర్శించిన అదే త్రివిక్రమ్ గురించి ఆయన పలు సందర్భాల్లో ప్రశంసిస్తూ మాట్లాడారు. ఒకే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమేనని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఆ సమయంలో బండ్ల గణేష్ మాట్లాడిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులో ఆయన చెప్పిన మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. మనం ఒకే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లం, కోపాలు వస్తాయి, మాటలు కూడా పడతాయి. కానీ చివరికి అందరం ఒకటే, మళ్లీ కలిసిపోతాం, మాదంతా ఒకే కుటుంబం అంటూ ఆయన చెప్పిన మాటలు అప్పట్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించారు. కానీ వీరిద్దరూ బహిరంగంగా కలిసి కనిపించకపోవడంతో ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా జరిగిన ఒక కుటుంబ వేడుకలో ఇద్దరూ కలుసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో త్రివిక్రమ్ కూడా ఉన్నారు. అయితే ఆహ్వానం అందుకున్నప్పటికీ ఆయన పెళ్లికి హాజరవుతారా లేదా అన్న సందేహం చాలా మందిలో కనిపించింది. ఎందుకంటే గతంలో ఇద్దరి మధ్య జరిగిన విభేదాలు ఇంకా పూర్తిగా తొలగిపోయాయా అనే ప్రశ్న చాలా మందిలో ఉండేది. అయితే ఆ అనుమానాలకు స్వయంగా త్రివిక్రమ్ చెక్ పెట్టేశారు. పెద్ద బొకేతో వివాహ వేడుకకు హాజరైన త్రివిక్రమ్ను బండ్ల గణేష్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం, పరస్పరం పలకరించుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఒకప్పుడు దూరంగా ఉన్న ఇద్దరూ ఇప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరి మధ్య ఎలాంటి అసౌకర్యం కనిపించదు. చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితుల్లా నవ్వుతూ మాట్లాడుకోవడం అభిమానులను కూడా ఆనందపరిచింది. ఆ వీడియోను చూసిన తర్వాత పాత గొడవలకు ఇద్దరు పూర్తిగా ముగింపు పలికారు అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో విభేదాలు కొత్త విషయం కాదు. ఒక సినిమా సమయంలో వచ్చిన అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత కారణాలు లేదా ఇతర పరిస్థితుల వల్ల చాలా మంది మధ్య దూరం ఏర్పడుతుంది. కానీ కాలం గడిచిన తరువాత మళ్లీ కలిసిపోయిన ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ కూడా అదే జాబితాలో చేరారని చెప్పొచ్చు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడమే కాదు, ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకోవడం ఈ కలయికకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. అభిమానులు కూడా ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇదే నిజమైన మెచ్యూరిటీ. పాత విషయాలను మర్చిపోయి ముందుకు వెళ్లడం గొప్ప విషయం అంటూ సోషల్ మీడియాలో అనేక కామెంట్లు కనిపిస్తున్నాయి. బండ్ల గణేష్ గురించి చెప్పాలంటే ఆయన ఏ విషయాన్నైనా చాలా ఎమోషనల్ గా మాట్లాడతారు. అందుకే ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. అదే సమయంలో త్రివిక్రమ్ మాత్రం చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. వివాదాలపై కూడా పెద్దగా స్పందించరు. అందుకే ఈ ఇద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఈ పరిణామాన్ని సానుకూలంగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ తమ తమ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. అలాంటి వ్యక్తులు విభేదాలను పక్కన పెట్టి మళ్లీ కలవడం మంచి సంకేతంగా భావిస్తున్నారు.
మొత్తానికి బండ్ల గణేష్ కుమార్తె వివాహం ఒక కుటుంబ వేడుకగానే కాకుండా చాలా కాలంగా చర్చలో ఉన్న ఇద్దరు వ్యక్తులను మళ్లీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన సందర్భంగా మారింది. గతంలో జరిగిన విభేదాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు, ఆడియోలు అన్నీ ఇప్పుడు గత కథలా మారిపోయాయి.